నీరు లేకపోతే మన భూమిపైన జీవమే ఉండేది కాదు. సమస్త జీవకోటికి నీరే మూలాధారం. మన సౌర కుటుంబంలో భూమితో పాటు మరో 7 గ్రహాలు ఉన్నాయి. కానీ వాటిలో దేని మీద కూడా జీవం లేదు. ఎందుకంటే అక్కడ నీరు లేదు కాబట్టి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మార్స్ పైన మంచు రూపంలో వాటర్ ఉంది, అలాగే ఇతర గ్రహాలపైన కూడా కొద్ది మొత్తంలో వాటర్ ఉంది అని. మార్స్ పైన ఇతర గ్రహాలపైన వాటర్ ఉంది, కాకపోతే అది మన భూమి పైన లాగా లిక్విడ్ ఫామ్లో లేదు. అందుకే మన సౌర కుటుంబంలో భూమి మీద తప్ప ఏ గ్రహం పైన జీవం ఇప్పటి వరకు దొరకలేదు. మనం ఆహారం తీసుకోకుండా 3 వారాల వరకు జీవించవచ్చు, కానీ నీరు లేకుండా 3 రోజులు జీవించడం కూడా చాలా కష్టం. ఇక్కడ సాడ్ న్యూస్ ఏమిటంటే, మనకు ఏది ముఖ్యమో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఒక రోజులో ఎంత వాటర్ తాగుతారు, ఎప్పుడు తాగుతారు అనే విషయం పైన మీ ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. మన శరీరంలోని గుండె, లివర్, జీర్ణాశయం ఇవన్నీ ప్రాపర్గా పనిచేయాలంటే మనం సరైన మోతాదులో వాటర్ తాగాలి. ప్రజెంట్గా యూత్లో ఉన్న మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సరిగా నీరు తాగకపోవడం వల్ల వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మనం తాగే నీరు అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, మీరు సరైన టైంలో సరైన మోతాదులో నీరు తాగితే అది మనకు రోగాలు నయం చేసే సంజీవినిలా పనిచేస్తుంది. అదే రాంగ్ టైంలో తాగినా, తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగినా తక్కువ తాగినా అది మనకు విషంలా పనిచేస్తుంది. అంటే నీరు అనేది మన శరీరానికి మంచిదా చెడ్డదా అనేది మనం తీసుకునే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మనం వాటర్ని ఏ విధంగా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత మోతాదులో తాగాలి అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియో చివరిలో మీ అందరికీ నేను ఒక 21 డేస్ ఛాలెంజ్ ఇస్తున్నాను. దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే మీ శరీరంలో ఉన్న సర్వ రోగాలు పోతాయి. వాటర్ని ప్రాపర్గా ఎలా తాగాలి అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈ వాటర్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఈ వాటర్ శరీరంలో ఏం చేస్తుంది అనే విషయాల్ని 1 by 1 తెలుసుకుందాం. మెటబాలిజం ఆఫ్ వాటర్ ఇన్ బాడీ. మనకు దాహం ఎందుకు వేస్తుందో తెలుసా? మన మెదడులోని హైపోథాలమస్లో మనకు దాహాన్ని కలిగించే భాగం ఉంటుంది. ఈ మెదడులోని భాగం బాడీలో వాటర్ లెవెల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో లిక్విడ్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈ భాగం యాక్టివేట్ అయి బాడీకి వాటర్ కావాల్సిందిగా బ్రెయిన్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు మనకు దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు మనం తాగే వాటర్ గొంతు, ఈసోఫేగస్ ద్వారా మన పొట్టలోకి చేరుతుంది. మనం తాగిన వాటర్ స్టమక్లో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ నీరు చిన్న పేగుల్లోకి చేరుతుంది. మనం తాగే నీటిలో 90% వాటర్ చిన్న పేగుల్లో అబ్జార్బ్ అయిపోతుంది. మిగిలిన 10% వాటర్ పెద్ద పేగుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి అది బయటకి మలం రూపంలో వచ్చేస్తుంది. మన చిన్న పేగుల్లో అబ్జర్వ్ అయిన వాటర్ మన రక్తంలో చేరి శరీరంలో ఇతర భాగాలకు చేరుతుంది. మనం తాగే వాటర్ మన బాడీలోని ప్రతి సెల్కి చేరుతుంది. ఈ వాటర్ మన బాడీకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి బాడీ టెంపరేచర్ నార్మలైజ్ చేయడానికి, ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి, బాడీ నుంచి వేస్ట్ పదార్థాన్ని బయటకు పంపించడానికి, అలాగే మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ కూడా బ్లడ్లోని వాటర్లో డిజాల్వ్ అయి శరీరం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఈ వాటర్ ఉపయోగపడుతుంది. అంతేకాదు మన శరీరంలోని వేస్ట్ని కూడా ఈ వాటర్ అబ్జర్వ్ చేసి యూరిన్, చెమట, మలం రూపంలో బయటకు తీసేస్తుంది. మొత్తంగా శరీరంలో జరిగే అన్ని ముఖ్యమైన క్రియలకు ఈ వాటర్ చాలా అవసరం. ఇప్పుడు మనం రోజుకి ఎంత వాటర్ తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఏ విధంగా తాగాలి అనే విషయాల్ని 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా రోజు ఎంత వాటర్ తాగాలి. మన శరీరానికి వాటర్ రిక్వైర్మెంట్ అనేది మనం ఉండే ప్రాంతం, చేసే పనులు, మన లైఫ్ స్టైల్, అలాగే మన వయసు పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ యావరేజ్గా ఒక సాధారణ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాలి. అదే మహిళలు రోజుకి 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగినా సరిపోతుంది. దీన్ని మనం గ్లాసులుగా డివైడ్ చేసుకుంటే రోజుకి 8 నుంచి 12 గ్లాసుల వాటర్ తాగాలి. మన శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ వాటర్ తాగితే డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ మీకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ దానివల్ల మెల్లమెల్లగా మీకు డ్రై స్కిన్, కిడ్నీలో స్టోన్స్ రావడం, కాన్స్టిపేషన్, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచం మొత్తంలో దాదాపు 40% జనాభా కావాల్సిన దానికంటే తక్కువ వాటర్ తాగుతున్నారు. వీళ్ళలో చాలామంది మైల్డ్ డీహైడ్రేషన్తో బాధపడుతున్నారు.
మన బాడీలో వాటర్ తక్కువైంది అనే విషయం మన యూరిన్ కలర్ బట్టి చెప్పవచ్చు. మన యూరిన్ పసుపు కలర్లో ఉంటే బాడీలో వాటర్ తక్కువగా ఉన్నట్టు. ఒక హెల్దీ పర్సన్ యొక్క యూరిన్ పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. వాటర్ని తక్కువగా తాగడం ఒక ప్రాబ్లం అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల హెల్త్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో చాలా వరకు వాటర్ని ఎక్కువగా తాగాలి అని చెప్తూ ఉంటారు. ఈ వీడియోలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అతిగా దేన్ని తీసుకున్నా అది మన శరీరానికి మంచిది కాదు. ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ పైన ప్రెషర్ పెరుగుతుంది. మన కిడ్నీలు గంటకు మ్యాక్సిమం 1 లీటర్ వాటర్ని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ వాటర్ తాగితే ఆ వాటర్ని కిడ్నీలు ప్రాపర్గా ఫిల్టర్ చేయలేవు. దాంతో మన రక్తంలో వాటర్ లెవెల్ పెరుగుతుంది. మన బ్లడ్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ డైల్యూట్ అయి యూరిన్ ద్వారా ఇతర మార్గాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. అలాంటి ఒక ముఖ్యమైన న్యూట్రియంటే సోడియం. ఈ సోడియం శరీరంలో తగినంత మోతాదులో లేకపోతే దాని ఎఫెక్ట్ మన హార్ట్ పైన, బ్రెయిన్ పైన ఉంటుంది. ఉదాహరణకి మన బాడీ నుంచి ఈ సోడియం అనేది ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్ళిపోతే బ్రెయిన్లో సిగ్నల్ ట్రాన్స్మిషన్ ప్రాపర్గా జరగదు. దాంతో హెడేక్ రావడం, కళ్ళు తిరగడం, చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. దాంతో మన బీపీ చాలా పడిపోతుంది, హార్ట్ రేట్ కూడా స్లో అయిపోతుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, లూజ్ మోషన్స్, తరచూ యూరిన్ ఎక్కువగా రావడం, కాళ్ళు చేతులు స్వెల్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మీరు రోజుకి 5 లీటర్ల కంటే ఎక్కువ వాటర్ తాగకూడదు. ఒక గంటలో 700 ml కంటే ఎక్కువ వాటర్ తాగకండి. ఒకసారి వాటర్ తాగిన తర్వాత మినిమం గంట వరకు మళ్ళీ వాటర్ తాగకండి. ఇక వాటర్ని ఎలా తాగాలి అనే విషయానికి వస్తే, వాటర్ని ఎలా తాగాలి అనే దానికంటే ఎలా తాగకూడదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం సాధారణంగా బాటిల్ తీసుకొని ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని టకటకా తాగేస్తాం. హాఫ్ మినిట్ కంటే తక్కువ సమయంలో తాగేస్తాం. కానీ అలా తాగకూడదు. మనం ఒకేసారి ఎక్కువ వాటర్ తాగినప్పుడు మన స్టమక్ యొక్క ఇన్నర్ లైనింగ్, దాన్నే మ్యూకోసా అని కూడా అంటారు, అది బాగా ఇరిటేట్ అవుతుంది. దాంతో మన స్టమక్లో యాసిడిటీ పెరుగుతుంది. ఇది ఇండైజెషన్కి దారితీస్తుంది. అలాగే ఒకేసారి ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఆ వాటర్ మన బ్లడ్లోకి డైల్యూట్ అయిపోతుంది. దాంతో కిడ్నీల పైన ప్రెషర్ పెరుగుతుంది. కిడ్నీల పైన ప్రెషర్ పెరిగినప్పుడు అవి రక్తాన్ని ప్రాపర్గా ఫిల్టర్ చేయలేవు. దాంతో మన రక్తంలోని చాలా న్యూట్రియంట్స్ వేస్ట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. అలా జరిగితే మన బాడీకి వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు, బ్రో మేము చిన్నప్పటి నుంచి ఇలాగే తాగుతున్నాం, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు అని. కానీ గైస్, అలా చేయడం ద్వారా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలా అంటే మీ వర్కింగ్ కెపాసిటీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. మీ స్కిన్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీ బాడీలో సరిపడ వాటర్ లేకపోతే మీ స్కిన్ డ్రై అయిపోతుంది. అలాగే సరిపడ న్యూట్రియంట్స్ మన బాడీలో లేనప్పుడు హెయిర్ కూడా సరిగా పెరగదు. మన మూడ్ స్వింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్రజెంట్గా ఉన్న బిజీ లైఫ్లో పడి మనం ఈ చిన్న చిన్న విషయాల్ని అబ్జర్వ్ చేయడం మర్చిపోయాము. కాబట్టి వాటర్ని ఎప్పుడు కూడా స్పీడ్గా ఒకేసారి తాగకూడదు. మెల్లగా ప్రశాంతంగా తాగాలి. అలాగే వాటర్ని ఎప్పుడు కూడా నిలబడి తాగకూడదు. వాటర్ తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని మెల్లగా తాగాలి. మన ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని లిక్విడ్ చేసి తినాలి. అంటే దాన్ని బాగా నమిలి లిక్విడ్లా మార్చి తినాలి. అదే వాటర్ని సాలిడ్ లాగా తాగాలి. అంటే కొద్ది కొద్దిగా ప్రశాంతంగా నిదానంగా తాగాలి. అలా ఎందుకంటే మనం నిలబడి వాటర్ని తాగినప్పుడు అది మన స్టమక్లో ఎక్కువసేపు ఉండదు. డైరెక్ట్గా చిన్న పేగులోకి ఎంటర్ అయ్యి ఫాస్ట్గా అబ్జార్బ్ చేయబడి బ్లడ్లోకి డిజాల్వ్ అయిపోతుంది. దాంతో కిడ్నీల పైన ప్రెషర్ పెరుగుతుంది. అది మన శరీరానికి మంచిది కాదు. అలాగే చాలామంది వాటర్ని ఇలా పైనుంచి తాగడం మంచిది అనుకుంటారు. కానీ అలా తాగడం మంచిది కాదు. అలా తాగినప్పుడు వాటర్తో పాటు గాలి కూడా మన స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. దాంతో మనకు మోకాల నొప్పులు, హ్యాండ్ జాయింట్స్ దగ్గర పెయిన్ రావడం, ఆర్థరైటిస్, ఇండైజెషన్, బ్లోటింగ్, డ్రై స్కిన్, ఈవెన్ పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటర్ని ఎప్పుడు కూడా కింది నుంచి నోటికి తగిలించి తాగాలి. ఇక వాటర్ని ఎప్పుడు తాగాలి అనే విషయానికి వస్తే, మన శరీరానికి వాటర్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మనం ఉదయం లేచిన వెంటనే శరీరానికి వాటర్ చాలా అవసరం. ఎందుకంటే గంటల పాటు బాడీ ఎటువంటి వాటర్ తీసుకోకుండా రిలాక్స్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ఆ డీహైడ్రేషన్ని తగ్గించుకునేందుకు వాటర్ అవసరం. అలాగే నైట్ అంతా బాడీలో ఏర్పడ్డ మలినాలు బయటకు వచ్చేందుకు లేచిన వెంటనే వాటర్ తాగాలి. ఇక మధ్యాహ్న సమయంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. పైగా మనం చాలా విషయాల్లో యాక్టివ్గా ఉంటాం. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మన శరీరానికి వాటర్ అవసరం ఉంటుంది. కానీ సాయంత్రం అయ్యే కొద్దీ మన బాడీ మెల్లగా రెస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది.
చాలా వరకు మన బాడీలోని మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా స్లో అయిపోతాయి, కొన్ని ఆగిపోతాయి. దాంతో సాయంత్రం సమయంలో మన వాటర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు. అలాగే మనం ఆహారం తీసుకునే జస్ట్ ముందు అండ్ తిన్న వెంటనే ఎక్కువగా వాటర్ తాగకూడదు. ఎందుకంటే మనకు ఆకలి వేసిన వెంటనే మన స్టమక్లో ఆహారాన్ని జీర్ణం చేసే డైజెస్టివ్ జ్యూసెస్ రెడీగా ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఎక్కువగా వాటర్ తీసుకుంటే అవి డైల్యూట్ అయ్యి ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ కాకుండా కడుపులోనే కూలిపోతుంది. దాంతో మనకు సివియర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని తినేటప్పుడు కంప్లీట్గా వాటర్ తాగొద్దు అని కాదు. మీకు అవసరం అనిపిస్తే 1-2 సార్లు తాగండి, కానీ ఎక్కువగా వాటర్ తీసుకోకండి. దాంతో ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. అలాగే ఫ్రూట్స్ తీసుకున్న వెంటనే, ఏదైనా వేడి లిక్విడ్స్ తీసుకున్న వెంటనే కూడా మంచినీళ్ళు తాగకూడదు. ఎందుకంటే మనం తీసుకునే ఏ ఫ్రూట్లో అయినా ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు మరింత వాటర్ తాగితే మీ బాడీలో ఉన్న వాటర్ లెవెల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మీరు ఏదైనా వేడి లిక్విడ్ తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే వెంటనే వేడి చల్లదనం తగిలి మన గొంతులో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అలాగే మీరు జిమ్, ఎక్సర్సైజ్, రన్నింగ్ చేసిన వెంటనే కూడా వాటర్ని తాగకండి. ఈ యాక్టివిటీస్ వల్ల మీ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అలాంటప్పుడు మీరు వెంటనే వాటర్ని తాగితే మీ బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. దాంతో ఇండైజెషన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి జిమ్ చేసిన తర్వాత ముందు ప్రశాంతంగా కూర్చోండి. మీ బాడీ టెంపరేచర్ నార్మల్ అయ్యాక స్లోగా వాటర్ని తాగండి. మనం తాగే వాటర్ యొక్క టెంపరేచర్ కూడా చాలా ముఖ్యం. మనలో చాలామంది ఎండాకాలంలో బాగా కూల్ వాటర్, చలికాలంలో వేడి నీళ్ళు తాగుతారు. కానీ నిజానికి మనం బాగా వేడి నీళ్ళు తాగకూడదు, చల్లగా ఉన్న నీళ్ళు కూడా తాగకూడదు. ఎందుకంటే ఈ 2 కేసెస్లో మన బాడీ ఆ వాటర్ని ముందు నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి ఆ తర్వాత యూటిలైజ్ చేసుకుంటుంది. ఇలా ఆ వాటర్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడానికి మన బాడీ అడిషనల్గా ఎనర్జీని స్పెండ్ చేస్తుంది. దాంతో మన బాడీలోని ఇతర ఇంపార్టెంట్ పార్ట్స్లో యూజ్ అయ్యే ఎనర్జీ అనేది ఇక్కడ కన్జ్యూమ్ అయిపోతుంది. అందుకే మీరు గమనించండి, బాగా కూల్ వాటర్, ఫ్రిడ్జ్లోని వాటర్ తాగే వాళ్ళు కాస్త స్లోగా పనిచేస్తూ ఆవలిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బాడీలోని ఎక్కువ ఎనర్జీ ఆ వాటర్ని నార్మల్ టెంపరేచర్కి తేయడానికి యూజ్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేసే పనిపైన ఫోకస్గా ఉండరు. అందుకే ఏ కాలంలో అయినా సరే నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ని మాత్రమే తాగండి. కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు, కానీ ఆ నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. ఇక నేను మీకు మొదట్లో చెప్పిన 21 డేస్ ఛాలెంజ్ విషయానికి వస్తే, నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాల్ని మీరు మైండ్లో పెట్టుకుని రాబోయే 21 రోజులు నేను చెప్పినట్టుగా వాటర్ని తాగడం మొదలు పెట్టండి. అలా మీరు చేస్తే ప్రజెంట్గా మీ హెల్త్ ఎలా ఉన్నా 21 రోజుల్లోనే చాలా వరకు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక్కడ నేను 21 రోజులను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా కొత్త అలవాటును క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే 21 రోజులు మనం ఆ పనిని మిస్ కాకుండా చేయగలిగితే అది మెల్లగా మన అలవాటుగా మారిపోతుంది. నేను కూడా ఇవాళ నుంచి ఈ 21 డేస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. కాబట్టి మనందరం కలిసి లెట్స్ చేంజ్ అవర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇంటూ హెల్దీ లైఫ్ స్టైల్. ఐ నో మీలో చాలామంది నాకంత టైం లేదు బ్రో, ఇలాంటి ఛాలెంజ్లు నాకు వర్కౌట్ కావు అని చెప్తారు. కానీ మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. మీ హెల్త్ సరిగా లేనప్పుడు మీరు ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా కూడా అది వేస్ట్. ఈ విషయాన్ని మీరు ప్రాపర్గా రియలైజ్ అవ్వాలి అంటే ఒకసారి ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్లో అలా ఊరికే తిరిగేసి రండి. అక్కడ ఎన్ని ఫ్యామిలీలు కూర్చొని ఏడుస్తున్నాయి, ఎంతమంది తమ హెల్త్ కండిషన్ వల్ల ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారో గమనించండి. అప్పుడు మీకు మీ హెల్త్ వాల్యూ క్లియర్గా అర్థమవుతుంది.